ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దిపేట నియోజకవర్గం నుండి మరి తెలంగాణలో నీటిపారుదల శాఖ, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ, ఆర్థిక శాఖ, మరి ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి తెలంగాణ సమాజాన్ని కబలిస్తున్న సమయంలో ఆరోగ్య శాఖను తనదైన శైలిలో మరి నిర్వహిస్తూ తెలంగాణ ప్రజలందరి మన్ననలు పొంది దేశంలోనే తెలంగాణను ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన మరి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి మీద రేవంత్ రెడ్డి కక్షగట్టి ఒక చక్రధర్ గౌడ్ అనే ఒక నేరస్తుడితో, సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే నేరస్తుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 1205/2024 అనే అక్రమ కేసు పెట్టించిన తీరు గురించి ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పాలని ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతూ ఉన్నది. మొట్టమొదట నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నా. రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డా, నువ్వు ఎంత నీచ స్థాయికి దిగజారినా, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా అందరూ భారత రాష్ట్ర సమితి నాయకులందరూ కూడా తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు. మీరు జైలుకు పంపించినా, ఉరికంబం ఎక్కించినా, ఇంకా ఏం చేసినా ఎంతోమంది పోలీస్ అధికారులను మీకు పావులుగా వాడుకొని కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళ గురించి కూడా నేను ఒక 2 నిమిషాల తర్వాత చెప్తా. అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, వాళ్ళ గురించి కూడా చెప్తాను. మీరు ఎంతమంది అధికారులను పావులుగా వాడుకున్నా హరీష్ రావు గారు తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకో. నీలాగా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికి జైల్లో గడిపిన వ్యక్తి హరీష్ రావు గారు కాదు. 7 సార్లు ఎన్నికయ్యి నిరంతరం తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా మారిన వ్యక్తి ఇలా హరీష్ రావు. మరి అలాంటి వ్యక్తి మీద మీరు ఏవో కోడిగుడ్డు మీద ఈగలు పీకే ప్రయత్నం చేస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీ వల్ల కాదు. ఒకవైపు తెలంగాణ ప్రజలందరూ కూడా, మరి హరీష్ రావు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, నువ్వు ఒక్కనివి ఒకవైపు ఉన్నావు. ఇలా తెలంగాణ ప్రజలను వాళ్ళ ప్రయోజనాల కోసం పోరాడుతున్న వ్యక్తి మీద ఎన్నో కేసులు పెడతా ఉన్నాం. మీరు 6 గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రశ్నించినందుకు కేసులు పెట్టిండ్రు. మీరు ఎగవేతల మొత్తం ప్రజలందరికీ రుణమాఫీ ఇస్తామని చెప్పి, లేకపోతే రైతు భరోసా ఇస్తామని చెప్పి, ఇంకా రకరకాల మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి, వృద్ధులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అదేవిధంగా మీరు ఎన్నో ఇచ్చిన అలవి కానీ హామీలన్నింటినీ కూడా ప్రశ్నిస్తున్నందుకు మీరు మొదట మిమ్మల్ని ఎగవేతల రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రెడ్డి అంటే మానకొండూరు పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారి మీద కేసు పెట్టిండ్రు.